रामलीला दशहरा रंगमंच पर उपस्थित दिग्गज नन्हे मुन्ने बच्चे, देवियों और सज्जनों, आप सब लोगों को विजयदशमी दशहरे का शुभकामना बताते हुए मैं एक गोलकोंडा किला का एक मुचकुंद महामुनि की तीर्थ है मूसी। सालों के पहले काटना नदी से मिलन होते हुए अनंतगिरी पहाड़ों में इसी मूसी संगम होते हुए यहाँ त्रिवेणी संगम बनने वाले पावन धरती के आसपास में रामचंद्र जी का पवित्र मंदिर है। यही स्थल पर आप 25 साल से जो गोलकोंडा किला में हमेशा दशहरा मनाने का जो परंपरा थे, उसको यहाँ एक जगह पर रामलीला मैदान के रूप में सम्मान करते हुए आप यहाँ हर साल दशहरा मनाते हुए आगे रहे हैं। अभी अभी आपके सामने हम भी आ चुके हैं और मेरे भाई आमदार साहब राजा सिंह भी यही है मंच पर। मेरे भाई ये दशहरा उत्सव की अध्यक्षा बुच्ची रेड्डी जी, संजय जी, अरविंद जी, सत्यम रेड्डी जी, राजू भाई, चिट्ठी भाई, बहुत सारे लोग मेरे साथियां हैं। ये सबके आह्वान पर आपके सामने मैं खड़े हुआ हूँ। मैं समझता हूँ यहाँ आप सब लोग हिंदी भी जान सकते हैं, हिंदी के साथ साथ उर्दू भी जान सकते हैं। थोड़ा तेलुगु कम समझते होंगे, इसीलिए मैं तेलुगु में कम बात करने के लिए कोशिश कर रहा हूँ। अय्या अम्मलारा मित्रुलारा, మీ అందరికీ విజయదశమి దసరా శుభాకాంక్షలు। అనాదిగా వస్తున్నటువంటి పరంపరను మీరు గౌరవిస్తూ దసరా సందర్భంగా మన పిల్లలు, మీ అందరి పిల్లల ఆట పాటలతో శమి వృక్షాన్ని, అమ్మవారిని, దుర్గామాతను స్మరించుకోవడం, ప్రార్థించుకోవడం ద్వారా దసరాను సంపన్నం చేసుకోవాలనేటువంటి ఉత్సాహంతో మీరందరూ ఇక్కడ సమావేశమై ఉన్నారు। ఈ 25 ఏళ్ల పండుగ 1991లో పెద్దయ్య పెద్దలందరూ కలిసి ఇక్కడికి గోల్కొండ కిలా నుంచి, అక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి దూరం, ఆ సమయంలో ఉన్నటువంటి వాతావరణం, దారి వెంట ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని పవిత్రమైనటువంటి త్రివేణి సంగమ ప్రదేశమైనటువంటి ఈ రామలీలా ప్రదేశంలో రాముల వారి మందిరం పట్టిన రామలీలాలో మనం దసరా ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం। ఈ దసరా ఉత్సవాలలో ఉన్నటువంటి అతి మూలమైనటువంటిది ఏమిటి అంటే, ఏ వ్యక్తిలోనైనా, ఏ ప్రాణిలోనైనా, ఏ జీవిలోనైనా నెలకొని ఉన్నటువంటి అనేకానేక గుణాల్లో కనీసం 10 విషమ గుణాలు ఉంటాయి। కామ, క్రోధ, మద, మాత్సర్యాది వంటి 10 విషమ గుణాలు ఉంటాయి। ఆ విషమ గుణాల పైన సాధన చేయడం ద్వారా, ఆ విషమ గుణాలను దాటి రావడం ద్వారా మనల్ని మనం పరిశుద్ధం చేసుకోవాల్సినటువంటి దారిని చూపే నవరాత్రోత్సవాలకు ముగింపే ఈ దసరా ఉత్సవం, ఈ విజయదశమి। అందుకోసమే శమయతే పాపం చెట్టు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శన, అర్జునునికి ధనుర్ధారిగా చేసినటువంటి వారు విపత్కర పరిస్థితిలో విరాట్ పర్వంలో అజ్ఞాతంలో ఉన్నటువంటి బృహన్నర రూపంలో ఉన్నటువంటి అర్జునునికి శమిని పూజించడం ద్వారా శని పైన ఉన్నటువంటి అస్త్రశస్త్రాలుగా మారి కురుపాండవ యుద్ధంలో సాధించిన విజయానికి పరంపరగా, అంత మాత్రమే కాదు, మనోద్వేషంతో సీతను కోల్పోయిన తర్వాత సీత దాడ తెచ్చుకునేటువంటి సమయంలో రాముల వారు కూడా శనిని ఆశ్రయించి ఉన్నారు అనేటువంటి ఒక విశేష సందర్భాన్ని గుర్తుంచుకొని మనం శనిని ఆశ్రయించడం ద్వారా సాయంకాలం పూట సంధ్య ఏర్పడిన తర్వాత మాత్రమే మసక చీకటి కనిపిస్తున్నటువంటి సమయంలోనే శని వృక్షానికి పూజ చేసేటువంటి ఏ వృక్షానికైనా పగటి పూట సూర్యుడు ఉండగానే చేయాలి। కానీ శని వృక్షానికి మాత్రం సాయంత్రం పూజ చేసేటువంటి, సాయంత్రం పూజలు అందుకునేటువంటి అర్హత కేవలం శని వృక్షానికి మాత్రమే ఉంది। అలాంటి శని వృక్షానికి పూజించుకున్న మీ అందరికీ శుభం కలగాలని నిర్వాహకులు ఇదే రీతిలో మరో 25 ఏళ్ల ఉత్సవాలు జరుపుకోవడం ద్వారా స్వర్ణోత్సవం, వజ్రోత్సవం కూడా జరుపుకునేటువంటి రీతిలో ఈ దసరా ఉత్సవాలు సుఖ శాంతులకు, భాగ్యనగర సౌభాగ్యానికి ఆలవాలంగా ఇది ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తూ మీ అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను। జై హింద్।